నేపథ్యంలో ఇక లాభం లేదని, ఎట్టి పరిస్థితుల్లో వేతనాలు పెంచాలంటే మనం ఒక సమ్మెకు దిగక తప్పదని చెప్పి ఉద్దేశంతో మీరందరూ కూడా 6 రోజుల నుంచి పోరాటాన్ని నిర్వహిస్తున్నందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఏ సమస్య అయినా సరే పేదవాడికి, కార్మికుడికి పోరాడితే వస్తుంది తప్ప అడుక్కుంటే రాదు. దయాధ్యక్షిణలతో వాళ్ళేమి వేతనాలు పెంచేవాళ్ళు కాదు. అలాంటి ఉద్దేశం ఉంటే ఇదంతా కూడా నా ఫ్యామిలీ అని చెప్పి అనుకునింటే అడిగి ఉండాలి కదా మిమ్మల్ని. నెలకు 10,000 ఇస్తుంటే సరిపోతుందా అని చెప్పి అడగాలి కదా మిమ్మల్ని. కుటుంబాన్ని పోషించుకోవడానికి అవుతుందా అని చెప్పి అడిగాడా ఎప్పుడైనా? మీకు ఇంటి కిరాయి ఎంత ఉందో అని చెప్పి అడిగాడా? పిల్లలకు ఫీజులు ఎంత కడుతున్నారో అడిగాడా? పిల్లలకు బట్టలు తీసుకురావాలంటే ఖర్చు ఎంత అవుతుందో అడిగాడా? మీరేం తింటున్నారో అని చెప్పి అడిగాడా? మీ పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్లాగానే ఎదగాలనేటటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటే, వాళ్ళకు ఆ రకమైనటువంటి ఉద్దేశమే ఉండింటే మీరందరూ కూడా మాట్లాడక ముందే, మీరు కూర్చోక ముందే చేసి ఉండేవాడు కదా, పెంచుండేవాడు కదా. నిజంగానే కుటుంబం అనుకునింటే, ఒకవేళ 10,000 నిజంగానే తన కుటుంబం అని అనుకుంటే 9,000 9,000 8,000 నుంచి ఉందట. అంటే నిజంగానే 8,000 నుంచే బ్రతకడానికి సరిపోతుంది ఇది నా కుటుంబం అనుకునింటే, వాళ్ళు కూడా నెలకి 8,000లో బతకాలి కదా. 8,000లోనే వాళ్ళ భార్య పిల్లల్ని పోషించాలి కదా. 8,000లోనే వాళ్ళు కూడా ఇండ్ల కిరాయిలు చెల్లించి బతుకుతారా? ఆ రకమైనటువంటి సాధ్యం కాదు కదా. మనం పేదవాళ్ళం కాబట్టి, కూలీళ్ళం కాబట్టి, కార్మికులం కాబట్టి, కష్టజీవులం కాబట్టి, పని చేయకపోతే పూట గడవదు కాబట్టి, కుటుంబాన్ని గడవదు కాబట్టి, భార్యాభర్తలు పని చేస్తే కూడా కుటుంబాన్ని పోషించేటటువంటి శక్తి లేనటువంటి స్థితి మనకు ఉంటుంది. కొందరు భర్తలు చనిపోతే ఒంటరి మహిళనే ఉండి పిల్లలను పోషించుకోవాల్సినటువంటి దుస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం పని చేస్తే పూట గడవాడికైనా రావాలి కదా. నెలకు మీరు అడుగుతున్నటువంటిది 16,000, వాళ్ళు ఇస్తున్నటువంటిది 8,000-9,000 రూపాయలే. 16,000 ఇవ్వాలని చెప్పి అంటే ఇవ్వడం లేదు. కానీ వాస్తవానికి కోర్టులు ఏం చెప్తున్నాయి? ఒక కుటుంబం బ్రతకాలంటే నెలకు 26,000 ఉండాలంటుంది. 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అంటుంది. 26,000 రూపాయలు కూడా మీరు అడగడం లేదు, 16,000 అంటున్నారు. మీ బోర్డుల మీద 16,000 కనబడుతున్నాయి. 16,000 కూడా ఇవ్వరా? 8 గంటలు పని చేస్తారా? 8 గంటలు పని చేస్తే మన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక కొద్దిసేపు లేట్ అయితే ఆ దినం కట్ అవుతుందట. ఒక దినం కొంతసేపు లేట్ అయితే ఆ 800 రూపాయలు కట్ అవుతుందట. ఏమైనా న్యాయమైనా? వాళ్ళకి ఏమైనా కనీసం ఒక కుటుంబం పోయి రావాలా? మీరు ఎక్కడి నుంచో వస్తారు, ఒక 5-10 నిమిషాలు లేట్ కాదా? అయితే కూడా కట్ చేస్తారా? శనివారం కానీ సోమవారం కానీ రాకపోతే 2 రోజులు కట్ చేస్తారట. నిజమేనా ఇది? నిజమేనా? కనీసం మీకు ఛాయ్ అన్నది ఆపుతారా వాళ్ళు? మీకేమైనా క్యాంటీన్ ఉందా? తక్కువ ధరకి ఏమైనా భోజనం పెడుతున్నారా? మీరు చేసిన పనికే మీ వేతనం ఇవ్వడం లేదు వీళ్ళు. అంటే వీళ్ళు నిజంగా కుటుంబమా, లేకపోతే మనల్ని దోచుకునేటటువంటి వాళ్ళ? వీళ్ళు ఇది దోచుకోవడమే కదా. దోచుకునేటటువంటి వాళ్ళు మన కుటుంబం ఎట్లా అవుతారు? మన మీద ఆస్తులు వస్తున్నాయా, లేకపోతే మీకు వాళ్ళు ఆస్తులు ఇస్తున్నారా? మనం పని చేయకపోతే వాళ్ళకి ఆస్తులు వస్తాయా? మీరు పని చేయకపోతే ఇక్కడ బట్టలు కుట్టబడతాయా? మీరు పని చేయకపోతే అవి విదేశాలకు బట్టలు పోతాయా? మీరు పని చేయకపోతే వాళ్ళకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందా? ఈ బంగ్లాలంతా కూడా కడతారా? వాళ్ళ పిల్లలంతా విదేశాల్లో చదువుతారా? లగ్జరీగా వాళ్ళు బతకడానికి అంతా కూడా ఎవరు కారణం? మనమే కారణం. కార్మికులే కదా కారణం. కార్మికులు 8 గంటలు పని చేయకపోతే 8 గంటలు నిలబడి పని చేస్తారట. మహిళలు అనేటటువంటి ఇంత జ్ఞానం కూడా లేదు. మీరు ఎక్కడైనా సరే అక్కడక్కడ బాత్రూంలకు పోతే అక్కడ కూడా ఇంతకు ముందు సీసీ టీవీలు పెట్టారట. నిజమేనా? ఏం మనుషులు వీళ్ళు? అసలు మనుషులా, రాక్షసుల వీళ్ళు? మన మీద రాక్షసుల్లాగా తయారైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ రాక్షసుల్లాగా ఉండేటటువంటి వాళ్ళని మీరు సంవత్సరాల తరబడి ఓపిక పట్టారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా. ఈ 15 సంవత్సరాల నుంచి మీరు ఇటువంటి పద్ధతులు ఎప్పుడైనా కూర్చున్నారా? రోడ్డు మీద కూర్చోలేదు కదా. మరి కార్మికులు దాదాపు 1,500 మందికి పైగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మహిళలు పనిచేస్తున్నారు. వీళ్ళు కుటుంబం మీద భారాలు పడి, ఇబ్బందులు పడి వచ్చి